బాపు రమణీయం 11వ భాగం 8/5/25. హుషారుగా కబుర్లు చెబుతూ కుర్రకారు ప్రేమాయణం మీద 3 మైళ్ళు షికారు తీసుకువెళ్ళి పెళ్లి సందడి రిపబ్లిక్ ప్రొడక్షన్స్ ఆంధ్రలో ఏప్రిల్ 2 నుంచి సందడి చేస్తారు. అందులోని పాత్రలో చిన్న పెద్ద వాళ్లలా నటించిన నటులలా పెద్దవాడు చిన్నవాడు దర్శక నిర్మాతలు రచయిత 50 మంది ఈసారి బేఖాతరిగా విహరించిన హాస్యం చేసి రంజింపచేయటానికి వడికట్టి దాదాపు ఇంత పని చేశారు. ఇటొచ్చి కొందరు ఆ పని చెప్పకుండా చేసి నవ్వించగలిగి మిగతా వారంతా కాసుకోవని వార్నింగు ఇస్తే ఇచ్చారు. కానీ మొత్తం మీద వాళ్ళు బాగానే నవ్వించగలి. అందరికన్నా ఎక్కువ నవ్వించగలిగింది మాట. సినీ అసందర్భాలని సమిష్టిగా ఒక చోట సందర్భపడ్డ ఈ చిత్రంలో గురునాథం అనే చిన్నవాడు తన పెళ్లి చూపులకు తన స్నేహితుని పంపి ప్రాక్సీ ఇచ్చి రంబడం ముఖ్య విషయం. సముద్రాల జూనియర్కు సంభవించిన అసంభవమనిపించే ఈ తొలి ఊహ చుట్టూ మరికొన్ని అసంభవాలు అపోహలు పేర్చి అయిన దర్శకుడు యోగానంద్, నిర్మాత సీతారాం వాటికి తగ్గ మాటలు కూర్చి కథను కట్టారు. అవసందర్భం పిల్లడు గురునాథం వాలకాన్ని అంత ఖరీదు క్రితం బ్రహ్మాండమైన ఆస్తి వేపకాయంత వెర్రి ఉన్న గుమ్మడిని, అతని తమ్ముడు రమణారెడ్డిని, వాళ్ళ ఉపోహల తీరుతెన్నులను చూసేసరికి మనకి ఈ కథలో సాధ్యాసాధ్యాల గురించి బెంగరుపతి. డ్యాన్సులు రొమాన్సులు అంటే ప్రాణం పెట్టే గురునాథం ఒక డ్యాన్సర్తో పెట్టుకున్న ఎంగేజ్మెంట్ వల్ల తీరుబడి లేక గిలగిల్ల పుడుతూ ఉంటాడు. ఆ వేళకు అతని తండ్రి గంగాధరం గారు పురుగుళ్ళో పెళ్లి సంబంధం చూసి పిల్లాన్ని వెళ్ళి చూసి రమ్మను. అప్పుడు గురునాథం తన జర్నలిస్టు మిత్రుడు వాసును తన బదులు హాజరు కమ్మని పంపుతాడు. అలా ప్రాక్స్కి వెళ్ళిన మిత్రుడి తరఫున గైరు హాజరునామా పలకనందున ఆ వాసుకు పడ్డ జరిమానా ప్రేమ కథలో జారిపడ్డం, అక్కడున్న ఇద్దరమ్మాయిల్లో పెద్ద చిన్న దాన్ని చూసి సరదాపడి జ్యూజెట్లో అందుకుంటాడు వాసు. ఆ పిల్ల 2వ చరణం అందుకోవడంలో ఒక జంట స్వయంవరణం పూర్తవుతుంది. అందువల్ల వాసు ఆ ఇంట్లో చిక్కడిపోతాడు. అటు వాసు వచ్చేదాకా ఇంటికెళ్లకుండా అజ్ఞాతవాసంలో ఉండబోయిన గురునాథం అక్కడ అలా ఉండలేక ధైర్యంగా యువతల పడలేక అవస్థ పడుతూ అనురాధగా అంజలీదేవి, నకిలీ పెళ్లి కొడుకు వాసుగా నాగేశ్వరరావు కనిపించటంతో అసలు పెళ్లికు గురునాథానికి చలం 2వ చెన్నది ప్రియంబద సరోజాదేవి మటుకు దక్కుతుందని మనం ముందే పసిగట్టిన కథ ఈ చిక్కులు విప్పలుని అడంగి చేరే వరకు చూసి ఆనందించదగ్గర రహస్య సన్నివేశాలు ఎన్నో. జర్నలిస్టుగా లభించిన స్థూల బాల సరస్వతి రమణారెడ్డి వివాహమాడటం వగైరా. ఈలోగా అనురాధ జన్మ వృత్తాంతం బజట కాస్తంత డ్రామా, మెలో డ్రామా, ఆ పైన ఆమె కష్టదశలో పడే సినిమా హీరోయిన్ అడవులలో తిరగటం, తాగుబోతులు ఆమె చుట్టూ ముట్టడం, కొట్లాటలు, ఈలోగా హీరో వాసు కథ బయట పడడం వగైరా ఘట్టాల మీదుగా కథలు జనరంజకంగా గమ్యస్థానం చేస్తాయి. వెరసి మొత్తం 4 పెళ్లిళ్ళు నటీనటులంతా ఎంతో కథోచితంగా నటించిన మొత్తం మీద హాస్య నటన స్థాయి గర్వకారణంగా లేదు. చిన్న నటులంతా తమ పాత్రలకు సమర్థంగా నిర్వహించారు. కానీ ముఖ్య పాత్రధారుల హాస్య నటకు తగ్గన అవధి దాటిపోయి ఇది హాస్యం సుమి అన్న తరహాలో హాలీవుడ్ కమెడియన్లు కూడా ఈ మధ్యనే వదిలేసిన హావభావాలతో మొదలై ముందుకు సాగి హాస్య నటన మీద దర్శకుడికి నటులకు గల చిన్న చూపును విసరించి సిఎస్ఆర్ రమణారెడ్డి తొలిసారి హాస్య పాత్ర ధరించిన గుమ్మడి చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించి హాస్యం పట్ల ప్రేక్షకుల పట్ల దర్శకులకు మరికొంత గౌరవం ఉంటే
నాగేశ్వరరావు చలం బాలసరస్వతిలాగా రాణించేవారని, గుమ్మడి హాస్య నటనలో తన అజ్ఞాత ప్రజ్ఞను మరింత ప్రస్ఫుటంగా చూపగలిగేవాడని అనిపిస్తుంది. ఉన్నవారిలో అంజలీదేవి ధరించిన రణురాధ అందంగా ఆహ్లాదకరంగా, సరోజాదేవి ధరించిన ప్రియంవద గురించి చెప్పుకోకపోవటం మంచిది. హాస్యేతర నటుడు అయినా తాగుబోతుగా ఆర్ నాగేశ్వరరావు ఒకడు బాగా గుర్తుంటాడు. సంగీత దర్శకుడు ఘంటసాల చాలా మంచి పాటలు విని నిండుగా ఉత్సాహభరితంగా ఉంది. జాగీర్దార్ ఛాయాగ్రహణం విశేషించి ప్రశంసించాల్సిన అంశాలలో సరదాగా చాలాసేపు కాలక్షేపం చెయ్యడానికి సకుటుంబంగా వెళ్ళి చూడతగిన చిత్రం పెళ్లి సందడి 1950. అప్పారావు రాజుబాబు అంటాడు, పెసరట్లు కొట్టు సావాలమ్మతో, సావాలమ్మ తల్లి అప్పిస్తావా అరువిస్తా, సూర్యకాంతం అరువు సచ్చినా ఇవ్వు, సరే ఓ రూపాయి అర్జెంటుగా అప్పివు, అలాగన్నావు బాగుంది ఇందా అందారు రాము. జోగినాథం అలురామలే, మన సుధమ్మ కూర్చోవలసిన పీట మీద ఎవరో అప్పలమ్మ కూర్చొని, సోమరాజు ముక్కామలు అదే నా కర్మ. అయ్యా జోగినాథ్, బ్రహ్మ రాసిన రాతకి మనం అమెండ్మెంట్ రాసి సర్దుకోవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఆ పీట మీద ఆ ఢాణీని దింపి మన రాణిని కూర్చే పుట్టే పూచి నాది. ముత్యాలమ్మ. చేప నవ్విన కారణం. హీరోయిన్ జలక్రీడల సెట్ మీద షూటింగ్కి రంగం సిద్ధమై స్టూడియోలో చేపలు దిగుతూ ఈదుతున్నాయి. చిన్న వేషం వెయ్యాల్సిన ఒక నటుడు మట్టుకు రాల. పెద్దల కోపం, చిన్నలకి గైర్హాజరు అయిన సోదరుడి భవిష్యత్తు గురించి భయం ఎక్కువ. అంతలో అతగాడు రానే వచ్చి ప్రొడ్యూసరు డైరెక్టర్ గారు ముఖం ఓ మాత్తరుగా వాచేలా చివాటై ఆలస్యానికి సంజాయిషి అడిగారు. దాని సిగ్గ శకునం సార్, ఎన్నిసార్లు బయలుదేరినా అపశకునం కుదరలేదు. బయలుదేరటం ఆగిపోవడం, బయలుదేరటం ఆగిపో, ప్రాణం తీసింది కదూ సార్ అన్నాడతడు. దర్శక నిర్మాత హూ అన్నారు విశుద్ధి అని నవ్వారు. నవ్వి వట్టి సూపర్ స్టిషన్ అన్నారు అని మూఢనమ్మకం అని ఆ భావాన్ని తెలుగులో విడుదల చేసి చీచి అని విసుక్కున్నారు. కుని మన జనం అంతే, మన జాతి అంత పిరికి బంద మూఢనమ్మకాలు అందరికీ. ఈ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ ఈ పిక్చర్లో అలాంటి వాళ్ళను దూదేకిసినట్టు ఏకిపారేస్తా అన్నారు తమ పూర్వ ఆశ్రమ స్మరణోత్సాహం. ఎవరో కిచకిచా నవ్వు, ఎవరదని గర్జించాడు దర్శక నిర్మాత. సెట్ అంతా ఊపిరి బెగబట్టి నిశ్శబ్దంగా తలొంచుకుంది. అందరి మొహాలు పరీక్షగా చూశారు దర్శక నిర్మాత. హీరోయిన్ కాదు నవ్వి, ఆవిడ చిరాగ్గా ఉంది. ఆవిడ చెలికత్తలు కాదు, మొహాలు తెలుస్తూనే మొగాళ్ళకి ఈయన సెట్ మీద నవ్వే సాహసం ఉండదని అందరికీ తెలుసు. ఎవరదని మళ్ళీ గర్జించబడి అంతలోనే కిచ్చకిచ్చమని మళ్ళీ నవ్వు. ఈసారి అంతా నవ్వు వినబట్టవేవు చూశా. అది స్టూడియో కొలత, అక్కడ ఎవరు లేరు. ఇంకో క్షణం ఆగి మళ్ళీ వినబడింది నవ్వు. చేప నవ్వి అంది హీరోయిన్ అట. ఎవరు నమ్మరు. చేప కూడా నవ్విపోయింది అంది హీరోయిన్ హేళనగా దర్శకుడిని చూసి. ఎందుకు నవ్వింది అన్నాడాయన కోపం. నాకేం తెలుసు, కనుక్కోండి అంది నటి కసి. చేప ఎందుకు నవ్వావు? చేప జవాబు ఇవ్వలేదు. బహుశా తెలుగు భాష తెలిసి ఉండదు. పైపెత్తు ఖాతరు చేసినట్టుగా లేకుండా ఓరగా చూసి సొగసుగా తోకది ఒకసారి తుళ్ళిపడి పక్కున్నది. డైరెక్టర్ గారికి ఉక్రోషం పట్టలేక, ఎవడ్రా అక్కడ ఆర్ట్ డైరెక్టర్ని ఇలా పిలవండను. ఆ పోకిరి చేపని తెచ్చి కొలనులో వేసింది తనేనని, అది రబ్బరు చేపని నవ్వడమే కాక ఏడవడం కూడా దానికి చేత కాదని, కారణం ప్రాణం లేదని విన్నవించుకున్నాడు ఆర్టుడైర్. అతను చిన్నవాడు, కొత్త. అదేం కుదరు. చేప నవ్వింది. ఎందుకు నవ్విందో ఈ కాల్ షీట్ పూర్తయ్యేలో చెప్పకపోయావా? అంతే, నువ్వు పని మానుకోవచ్చు. వెళ్ళు.
ఎస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ షాట్. దర్శకుడు అదే ఆనాటికి తొలి షాట్ అని మర్చిపోయారు. ఆర్ట్ డైరెక్టర్కి ఏం పాలుపోల. చేప వైపు దీనంగా చూశా. లాభంలా ఇంటికెళ్ళి తల కట్టుకు పడుకున్నాడు. దినాలు పెట్టే వేళ, దీపాలు పెట్టే వేళ. రాత్రి 9కి కాల్ షీట్ పూర్తవుతుంది. ఈలోగా చేప నవ్విన కారణం చెప్పకపోతే ఆర్ట్ డైరెక్టర్ ఉద్యోగం పోతుంది. కొత్తవాడికి మొదటి ఉద్యోగం పోతే వాళ్ళలా స్టార్ వాల్యూ పెరగదు. పైపెత్తు అభాండాలు పడి ఇతర కంపెనీల్లో కూడా పుట్టగతులుండవు. ఎలాగ ఆర్ట్ డైరెక్టర్ బెంగతో పడుకొని శుభ్రంగా నిద్రపోయా. అతని స్నేహితుడైన ఒక కెమెరా అసిస్టెంట్ అతని గదికి వచ్చి ఆశ్చర్యం, అక్కడ షూటింగ్ ఉంటే ఇలా తల కట్టుకు పడుకున్నావేమని. ఆర్చేవాడివా తీర్చేవాడివా బ్రదర్ అన్నట్టు చూశా. ఆర్ట్ డైరెక్టర్ బలవంతాన చివరికి జరిగిన సమస్య చెప్పా. ఓహ్ ఇంతే కదా అని చెప్పినట్టు చెయ్యన్నాడు. నువ్వు తక్షణం స్టూడియోకి బయలుదేరి వెళ్ళు అన్నాడు ఆర్ట్ డైరెక్టర్. నెక్స్ట్ వెళ్ళి ఏం చేయాలో కూడా చెప్పారు. ఆ ప్రకారం ఆర్ట్ డైరెక్టర్ స్టూడియోకి వెళ్ళి తనను బర్తరఫ్ చేస్తానన్న దర్శకుడికి నమస్కరి, స్వామి మీరు నిర్ణయించిన గడువు చాలు, మరొక గంట దయచేయించండి అని మనవి చేశారు. సరే అన్నాడు దర్శకుడు. ఆ పిక్చర్ కాల్ షీట్ 9 గంటలకు ముగియగానే డైరెక్టర్ గారు ఆ సెట్ మీది నటులు మిత్రులు ఆదరాబాద్ ఆ స్టూడియోలో ఉన్న మరొక సెట్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఈ డైరెక్టర్ గారు ఇంకో పెద్ద మనిషి కలిసి జమీల్గా తీస్తున్న కొత్త చిత్రానికి ప్రారంభోత్సవం. ఈయన కన్నా పెద్దవాళ్ళెవరు దొరుకుతారని ఆయనే కెమెరా స్విచ్ ఆన్ చేయటానికి దయతో అంగీకరించి గంట క్రితమే పురోహితుడు వచ్చి పూజా గీజా తప్పున మొదలు నలుగురు వచ్చేసరికి మళ్ళీ ఆలస్యం కాకుండా ఆ బెడంత తిమిల్చి పారేశారు. 9:15కు శుభముహూర్తం. పెద్ద నటులు, రచయిత, సంగీత దర్శకుడు, కెమెరామెన్ కొబ్బరికాయలు జాగ్రత్తగా సరిగా సగానికి విరిగేలా బద్దలు కొట్టి, ప్రొడ్యూసరు డైరెక్టర్ కొబ్బరికాయ అష్టవంకరులా బద్దలయ్యేలా కొట్టి, కిందటి పిక్చర్కి ఆయన కొట్టిన కాయ అలాగే వంకరగా పై. అది అపశకునమని పిక్చర్ దెబ్బతిని కళాఖండం లేక ప్రెస్టేజ్ పిక్చర్ అయి ఊరుకుంటుందని అంతా భయపడ్డారు. కానీ తీరా తీశాక అది పెద్ద హిట్ అయి కూర్చోదు. అలాగే అందువల్ల ఈసారి కొబ్బరికాయ విధిగా వంకర టింకరగా పగల. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ మహత్కార్యాన్ని జయప్రదంగా నెరవేర్చి గంభీరంగా నవ్వి ఫోటో తీయించుకొని వారి కోరికపైనే ఒక కెమెరామెన్ ఈ కథలో ఆర్ట్ డైరెక్టర్కి హితోపదేశం చేసిన వాడు 16mm మీద ప్రారంభోత్సవ ఫిలిం తీస్తున్నాడు కూడా. అతను డైరెక్టర్ గారి మొహాన్ని వంకరగా పగిలిన కొబ్బరికాయని క్లోజప్పుడు చేసి ఆయన వంక భక్తితో వినమ్రత ఉట్టి పడేలా చూశారు. ఇంకా ఆలస్యమేమిటి, కెమెరా స్విచ్ ఆన్ చెయ్యండి అన్నారు. దర్శకుడు గారు కెమెరా మీద చెయ్యేశారు కానీ నొక్కడం లేదు. అంటూ అటు ఆదుర్దాగా చూస్తూ బెంగ ముఖం పెట్టి గుటకలు మింగుతారు. ఉత్సవాన్ని సినిమా తీస్తున్న కెమెరామన్ కూడా ఆగారు. ఏమి ఆలస్యం, అంతా అందరూ పెద్దలు వచ్చేశారే అన్నారు. కొందరికి తెలుసు అందులో కిటుకు. వాళ్ళు గంభీరంగా దిక్కులు చూస్తారు. భవిష్యత్తు నాశనమైపోయే ప్రమాదం. అరగంట దూరంలో ఉన్న ఆర్ట్ డైరెక్టర్ తనకి ఇంత ముప్పు తెచ్చిన రబ్బరు చేప చేతిలో పట్టుకొని నిమిషాలు లెక్కేస్తారు. రాజుగారు రాలా, వారి కోసం చూస్తున్నారు అన్నారు రమ్మని. ఏ రాజుగారు? డిస్ట్రిబ్యూటరా? కాదు, అంతకంటే గొప్పవారు. అంతలో ఒక చిన్న నటుడు హడావిడిగా రూపుతో వచ్చి దర్శకుడు గారికి నమస్కారం పెట్టారు. క్షమించండి, ఆలస్యం అయిపోయింది సార్. దాని సెగద్దరగ ఎన్నిసార్లు బయలుదేరినా అపశకునమే. కదలడం ఆగడం అని పొద్దున్న మళ్ళీ దర్శకుడు గారు నవ్వి మూఢనమ్మకంగాడు అని హేళన చెయ్యి. ఆయన కళ్ళు సెట్ మీద వెనక ఉన్న చెత్త కుప్ప కేసి చూస్తాయి. కిచకిచ శబ్దమై ఆయన ముఖంలో 100 వాట్ల బల్బు వెలిగి చెత్త కుప్పలోంచి పెద్ద ఎలక వచ్చి ఆగి 2 కాళ్ళ మీద నిలబడి ఇటు అటు
దర్శకుడి నరాలు బాగా బిగించిన వీణ తీగల వచ్చేసారు సార్ రాజుగారు అన్నాడు. కామరామాయణ రహస్య ఎస్ అన్నాడు మూషికరాజు గారు చరచరా వచ్చి కెమెరా స్టాండ్ పక్క నుంచి దర్శకుడి పాదాల మీదుగా పరిగెత్తి వెళ్ళిపోయి ఎస్ రెడీ అన్నాడు దర్శకుడు. అనడం అని కెమెరామ్యాన్ స్విచ్ చూపుడు వేలు ఉంచడం ఉంచి నొక్కడం నొక్కి స్టార్ట్ అనగానే కెమెరాలు మ్యాగజైన్ గిర్రున తిరగడం క్షణాల మీద జరిగి చేప పళ్ళున నాకు తెలిసిందిలే భయపడు. దానికి పిక్చర్లో లీడింగ్ చేప వేషం ఈ సెంటిమెంట్ని సూపర్ స్టిషన్ అనుకుంటుంది. పెద్ద చేప వేషం ఇవ్వు, 4 క్లోజప్లు తీస్తా, వారం తిరిగేసరికి దారికొస్తా, ఇంకెప్పటికీ నవ్వదు, పో నీ పని నువ్వు చేసుకో అన్నాడు శాంత. బూజు పట్టిన నమ్మకాలతో వెనకబడిపోతున్న భారత జాతి దుర్లక్షణాలను ఖండించి దాన్ని మేల్కొల్పి అభ్యుదయ పదంలో తీసుకువెళ్ళే మహోజ్వల చిత్రం ప్రారంభమై. రాము మక్కినేని అందాల రాముడు ఊరుకోరా, ఏదో పెద్దముండావాడు అప్పారావు రాజు, ఆయన పెద్దముండావాడైతే నేను చిన్నముండావాణ్ణి. అందాల రాముడు అప్పారావు అయిన రాజుబాబు. అప్పారావు రాజుబాబు రాణి అన్నాడు. సుశీల కాంచన జూనియర్ రావు అని. మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో ఏదో ఒక ఆశ, ఏదో కోరిక బయటకు వచ్చేసి ధైర్యం చాలక లోపలే నొక్కేశా. అడుగు రావు, ఏం కావాలి? నన్ను అపార్థం చేసుకో ప్రేమ ప్లీజ్. అడుగు రావు, ఏం కావాలన్నా ఒక్క 5 అంటే అప్పివ్వు అని. 5 ఉంటే అందాలు రావు. గుమ్మడి గారి గురించి కాట్షో. కాల్ కట్టే పైకి పాత్ర పోషణలో మంచి చెడ్డల గుమ్మడి నేత్రపర్వంగా రచిస్తాడు శ్రీ గుమ్మడి. నానాటికి తనకు తానే వరబడి నటనలో దిద్దుకుంటున్నాడు ఒక్కుమ్మడి. పాత్ర పోషణలో మంచి చెడ్డల గుమ్మడి నేత్రపర్వంగా రచిస్తాడు గుమ్మడి. నానాటికి తనకు తానే వరబడి అంటే ఇంకొక లేట్ నటనలో దిద్దుకుంటున్నాడు ఒక్కుమ్మడి. విజయ వారి అప్పు చేసి పప్పుకూడు సినిమా
తప్పులో కాలేస్తే నాలి కరచుకొని లేవచ్చు. అప్పులో కాలేస్తే ఆ సదుపాయం ఉండదని పండితుల అపో. అయితే ఆ జీవితమే క్రితం జన్మలో కర్మ తాలూకు బ్రాటోవర్ అని, ఇందులో జీవిని కట్టిపడేసి అనురాగ బంధాలకు కొన్ని కేవలం మారువేషం వేసుకున్న రుణానురాగ బంధాలేస్మి అని హెచ్చరిక కలవాడి అనుభవమే మార్గదర్శి అని భవతారక మంత్రం వంట పట్టిన వాడి అప్పులో ఆలేయడం తప్పు కాదు, సరికదా గొప్ప కూడా. అప్పు చేసి పప్పు కూడలో రామారావు జమీందారు వేషంలో. ఈ సత్యాలను బాగా మననం చేసుకొని వడ్డీల సంగతి ఇచ్చే వేళ చూసుకుందాం. అసలు చేతిలోని రాని అంటూ చతుర్వేదోపాయాల అప్పులు గడించే రుణ గుణ నిధి రామదాస్ అని ఆసామిని దృష్టాంతంగా చూపిస్తూ అప్పు ముప్పు తెచ్చిపెడుతుందని నిరూపించి నీతి చెప్పడం. అప్పు చేసి పప్పు కూడు విజయ ప్రొడక్షన్స్ ఒక లక్ష్యం. వధువును బట్టి విలువ కట్టి వ్యవహరిస్తూ ఎలాగైనా ఏదో ఒక రాజ అనిపించుకున్న వాణ్ణి తన మనవరానికి చోటు చేసుకోవాలని ఆరాటపడి వెర్రిబాగుల మొసలి ముకుందర హృదయాన్ని జనరంజకంగా చిత్రించటం రెండో. ఈ విధంగా లక్ష్యశుద్ధి ఉంటే సిద్ధి అసంభవం కాకూడదు. సిఎస్ఆర్ రామదాసు, రంగారావు, ముకుందరావు, చక్రపాణి ప్రసాద్, సదాశివ బ్రహ్మం వంటి వారు పూనుకున్నప్పుడు ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ ఉన్నత ప్రమాణాలు సుసాధ్యమవుతాయని ప్రేక్షకులు ఆశిస్తారు. అయినా కథ చుట్టూ ముసిరిన ఈ అసంఖ్యాక పాత్రలకు పేర్లు పెట్టి అడ్రస్సులు తోడి చుట్టరికాలు కలిపి తలపవలసి రావటం ప్రాధాన్యం వహించడం విశ్వజనీనమైన రుణశాస్త్రం వస్తువుగా గల ఈ కథలు వినాల్పించేంత రుణగుణ ధ్వని వినపడు, కనాలనుకునేంత నిండుతనం కనపడు. అయినా రామదాసు, ముకుందరావుల పాత్రలు అందరికీ అభిమాన పాత్రాలు అవుతాయి. ఆ ఇద్దరినీ కలిపి నిలిపే కథలు ఆహ్లాదమైన ప్రేమ కథలు కలిసి. వాటిలో రామారావు, సావిత్రి, జగ్గయ్య, జమున, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, డబ్బు, అప్పులవాడు, బాకీ వసూళ్ళు, నిర్మాతల నటుల కృషి, దాని సత్ఫలితాలు కలుసుకోవడం వృత్తాంతాలు. రామదాసు గారికి ఈ చిత్రకథలు మెలికలకు మల్లె అప్పులు కుప్పలు దెప్పలుగా పెరిగిపోవటంతో పరపతి సగటు సినిమా పాటలు భావంలా పూజ్యమైపోయే స్థితికి అంతలో రావు సాహెబ్ బిరుదు వచ్చి ఆదుపడు. అప్పుడు ఈ రుణధ్రువానికి దారుణంగా పనిచేసి ధనధ్రువమైన దివాన్ బహదూర్ ముకుందరావు ఆస్తి మీదకు మనసు ఆయన మనుమరాలు మంజురికి తన కొడుక్కి చేసుకుంటే ఆస్తి చేజిక్కుతుందని అప్పులన్నీ తీర్చి పారేయచ్చని దురాశపడి. అయితే ఆయనకి ఖాళీగా ఉన్న కొడుకులు లేక ఉన్న కొడుకు రఘురాం ఒక్కడికి పెళ్ళైపోయి అతను సీమలో ఉన్న వైవాహిక ముందే బొంకవచ్చు కాబట్టి కోడలు నీళ్ళ ఖర్చయిపోయినట్టు కొడుక్కి ఉత్తరం రాసి అతన్ని మళ్ళీ పెళ్లికి సిద్ధం చేసి ఇటు ముకుందరావు గారితో పెళ్లి బేరాలు మొదలుపెట్టారు. లీల అన్నగారు రాజాకు అది తెలిసి ఖైదు నుంచి విడుదలైన కథానాయకుడు కావటానికి ముందు పూర్వాశ్రమంలో అతడు రాజకీయ నాయకుడు అవుతూనే చెల్లెల్ని వెంటబెట్టుకొని రామదాసు దగ్గరికి వచ్చి ఆయన చేస్తున్న పని తప్పంట. బలవంతాన చివరి కోడలు పిల్లని పని మనిషిగా ఇంట్లో ఉంచుకోవడానికి రామదాసు ఒప్పుకోడు. కొడుకు సీమ నుంచి వచ్చేసరికి ఆ పిల్లని చూసినా గుర్తించలేడన్న ధీమా. కానీ మళ్ళీ ప్రయత్నం అందువల్ల రాజా తన చెల్లెలి కాపురం నిలబెట్టడం కోసం
ముకుందరావు గారి మంజరికి రామదాసు కొడుకి పెళ్లి కాకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. దానికి తోడు అతడు ఖైదు నుంచి విడుదలైనప్పుడు స్వాగతం ఇచ్చిన ఇద్దరిలో ఒకరు మంజరి అయినందువల్ల, నటులు రామారావు సావిత్రి అయినందువల్ల వీళ్ళిద్దరూ కథారంభానికి పూర్వమే ప్రేమించుకున్నట్లు మనం పసిగట్టవచ్చు. మంజరి తాతగారికి హీనపక్షం మాజీ మహారాజైన కానీ పెళ్లి కొడుకు కంటికి ఆనడు. రాజా ఒక బుంకుల మర్రి మహారాజా వేషం వేసుకొని వారింట బస చేస్తారు. రామదాసు గారు శతవిధాల ప్రయత్నించి అఘాయిత్య పనులు చేయించి ఆ రాజాపై ఒత్తిడి తేబట్టం అతడు వేషం ఫిరాయించి బైరాగిగా తిరిగి ప్రవేశించారు. రామదాసి కుడి భుజం భజగోవిందం రేలంగి బృందం అంతా కూడా రాజా మంజరి రఘురాం వగైరాలతో ఏకమై రామదాసు గారి ఎత్తులు సాగకుండా రకరకాల నాటకాలు ఆడతారు. ఆయన కొన్ని బూటకాలు ఆడిస్తారు. అలా నాటకాళ్ళ మీద నడిచిపోయి గమ్యస్థానం చేరుకుంటుంది కదా. ఆ లోపల అప్పుల ఒత్తిడి ఎక్కువై ఆపద్ధర్మంగా రామదాసు గారు గోండాల చేతి తన ప్రత్యర్థిని తన్నించబోవడం, కాబోయే వియ్యంకుడికి ఆస్తిలోంచి కట్నం భయానక 2 లక్షలు దొంగతనం చేయించడం వంటి అకార్యాలు జరుగుతాయి. సృష్టికర్తలాగే కథకుడు కూడా తను సృష్టించిన పాత్రలన్నిటి మీద సమానమైన ప్రేమ ఉండటం వల్ల అందులో పెద్దలకు బుద్ధి చెప్పేది స్వయానా వారి బిడ్డలే కావటం వల్ల పెద్దల మనసును నవ్వకుండా సున్నితంగా ఆ పని చేయాల్సి వచ్చి దండనార్హమైన అకార్యాలకు పాల్పడిన రుణాన్నగు రామదాస్ ఈ విధమైన సదుపాయం లేని తనకు దండనే కాక చివాట్లు కూడా తప్పినందుకు పిల్లలను అభినందిస్తారు. ఈ విధంగా ఎక్కడా దిగులు లేకుండా ప్రహసనం పద్ధతిలో ఆడుతూ పాడు రాజేశ్వరరావు గారి వరసలలో సాగిపోయే ఈ చిత్రంలో నటీనటులంతా యథోచితంగా తమ పాత్రలు నిర్వహించారు. సంగీతం జనరంజకంగా పూర్వపు విజయ చిత్రాల స్థాయిలో తరహాలో ఘంటసాల రాజా లీలా పాడిన త్రిగళ గీతం రచన, సంగీత రచన ప్రకటన కూడా ఆహ్లాదకరంగా సాగి సరోజ గేవా కళ నృత్యం ఈ చిత్ర విశేషం. ఒక విషాద గాథ ఆలంబనంగా రూపొందిన ఈ చిత్రానికి సెట్ బాగా ఉంది. అలాగే రామారావు కన్నా పౌరాణిక స్వప్న దమయంతి స్వయంవరం కూడా బాగు. విజయ వారి పూర్వ చిత్రాల స్థాయి అన్ని విధాలా చేరుతుందనిపించకపోయింది. అనేక విధాల ఈ కొత్త ప్రయత్నం అభినందించదగింది. 1959లో దుర్గా కళామందిర్లో నేను మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, మా అక్కయ్యలు కూడా మేమందరం కలిసి చూసిన సినిమా. చక్కెరపాణి పింగళి. స్వరలహరి నౌషద్. ఆధునిక భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో దాదాపు ప్రతి అధ్యాయానికి మొదటి వాక్యంలో ఉండతగ్గ పేరు నౌషధంతం అతిశయోక్తి కాదు. నౌషద్ చేసిన పాట అచ్చు నౌషద్ చేసిన పాటలాగా నిండుగా, ఠీవిగా, లోతుగా ఉంటుంది. అందులో మధుర శిల్పాల నైపుణ్యం, నైగనిగ్యం ఉంటుంది. మహాకవి వాక్యంలా అర్ధపుష్టి ఉంటుంది. ప్రబంధ నాయిక అంగసౌష్ఠవం, త్రికాలాలలో త్రిలోకాలలో విహరించే ఖాన్ సాహెబ్ కంఠస్వర విన్యాసాల టీవీ సొగసు, లతా స్పృశించగల స్వర దిగంతాల దూరం, సైగల్ పాట మార్దం,
నౌషద్ సంగీత రచన శిల్పంలో స్ఫురిస్తాయి. గాయకుల పరిభాష ప్రకారం ప్లానింగ్ కమిషన్ వారికి పదింతలైన ప్లానింగ్ కూడా. ఈనాటి సంగీత రచన రీతులలో స్వరకల్పన శిల్పంలో, వాద్య సమ్మేళనంలో, ప్రయోగంలో నౌషద్ చేసిన వాటిలో ఏదో ఒకటి ఎక్కడో అక్కడ కనబడితే కనబడచ్చు, కానీ ఆయన చేయంది కనపడ. ఒక చిత్రంలో అన్ని పాటలు జనరంజకాలు కావటం ఆయనతోనే మొదలయ్యింది. ఫ్లూటు, క్లారినెట్ కలిపి, సితార్, మాండలీన్ కలిపి అందమైన బహువ్రీహి సమాసాలు సృష్టించింది ఆయన. అకార్డియన్, బీన్ మొదలైనటువంటి పాశ్చాత్య వాద్యాలు సినిమాలో ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయన. సింఫనీ సంగీతాన్ని భారతీయ సంగీత భాషలోకి గొప్పగా అందరికీ అర్థమై హాయి గొలిపేంత నిండుగా అనువదించిన వాడు కూడా ఆయన. ఎప్పుడు మార్పులు చేసేవాడు ఆయన. శాస్త్రీయ రాగాల కల్తీ లేక శుద్ధ స్వరాలలోని సులభ శైలిలో వరసలు కట్టి మధుర స్వర సరోవరం నిర్మించిన వాడు కూడా ఆయన. అందువల్ల ఇంగ్లీష్ కెరటాలు లేపిన వాడు కూడా ఆయన. ఎన్ని పనులు చేసిన నౌషద్ సీమ బాణీలను అనుసరించడంలో కూడా వెనకబడి లేడు. అయితే ఈ విద్యలో రామచంద్రాలు, నయ్యర్లు మొదలైన వారి పోటీ చేసి ప్రథమ బహుమతి అందుకోలేదు. కానీ సినిమా సంగీతానికి ఒక స్థాయి గౌరవ స్థానాన్ని కల్పించడానికి కృషి చేసిన పెద్దలలో నౌషద్ సర్వదా గౌరవనీయమైన ప్రముఖ స్థానం ఉండి తీరు. నౌషద్ శకానికి పూర్వం ఉజ్వలంగా వెలిగి నేటికి పూజనీయమైన స్థానం నిలిచిన వారిలో గులాం హైదర్, ఖేమ్చంద్ ప్రకాష్, శ్యామ్ సుందర్లు చెప్పుకో. ఖచాంజీ, హుమాయూన్ వంటి సింహాల చిత్రాలు గులాం హైదర్ చేసిన పాట ఇప్పుడెప్పుడూ కూడా బాగుంటూనే ఉంటాయి. సినిమా సంగీతం ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చి పంజాబీ జానపద రీతులను ప్రవేశపెట్టిన వాడు ఈయన. ఢోలక్ ఈయన కాను. నౌషద్ ఈయన దగ్గర శుశ్రూష చేసి గురువంత శిష్యుడై సినిమా సంగీతాన్ని నవరాగ తాళాలతో అలంకరించి బేరీజులు వేస్తే నిజానికి నౌషద్ పనిచేసిన చిత్రాలు మిగతా వాటి కంటే చాలా తక్కువ. గులాం హైదర్, హేమరాజ్జీ, రామచంద్రుడు 10 నిమిషాల్లో ఒక పాటకి వరస కడితే నౌషద్ 15 రోజులు తీసుకునేవాడు. అందుకే అందరూ సాలుకు 10 చిత్రాలకు పనిచేస్తే నౌషద్ 1-2 మాత్రమే చేస్తారు. అలా చప్పున పని చేయడం చాలా తప్పు అంటం లేదు, కానీ అలా స్థిమితంగా ప్రతి స్వరాన్ని ప్రతి స్వరం ముందు వెనక ఉంచి పరీక్షించి నిగ్గు తేల్చి జాగ్రత్తగా కాశ్మీరీ శిల్పిల నగిశీలు చెక్కడం ఒక ప్రత్యేకత. అందుకే ఉపమానాలు వెతికే తేవడం కష్టమైన వాటిలో నౌషద్ పాట చేరుతుంది అనిపించి. నౌషద్ శిల్పం ఆయన పాటల స్నిగ్ధత్వం నిరుపమానమైనది అని ఒక సందర్భంలో లతా మంగేష్కర్ జోహార్లు అర్పి సత్యాన్వేషణకి సమాధానం ఏమిటని గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే √-1 అంట. నౌషద్ని అడిగితే సప్తస్వరాలను అడగమంట. అది ఆయన గొప్పదనం. కష్టపడి చిత్తశుద్ధితో చేసిన పని నిష్ఫలం కాదన్న నినాదాన్ని బలం చేకూర్చుంది నౌషద్ కథ. అంతవరకు సినిమాలలో 1-2 పాటలు జనం నోట వినబడే నౌషద్ రత్న్ చిత్రంలో భారతీయ ప్రేక్షకుల శ్రోతృ హృదయ సంగీతంతో ముంచేశారు. నాటి నుండి ఒక చిత్రంలోని పాటను ప్రజాదరణ పొంది చిత్ర విజయానికి కూడా దోహదం చేయటం మొదలయ్యింది. అదే చిత్రాలలో సంగీతం ప్రాముఖ్యాన్ని పెంచి రత్నంలోని పాట రాని వాళ్ళకు కూడా పాడాలనిపించేంత సులభంగా సుఖంగా పాట వచ్చిన వాడు మెచ్చుకునేంత అందంగా ఉంటాయి.
ఆ పద్ధతి కొంతకాలం పాటలు చేశాక నౌషద్ మళ్ళీ కొత్త పద్ధతి, కొత్త వరవడి దిద్దుక పద్ధతి మార్చడం నౌషద్ పద్ధతిలో ముఖ్యమైందని ఆయన్ని ఎరిగిన వాళ్ళంతా. అయినా సంగీతాన్ని బట్టి ఆయనను అర్థం చేసుకునేవారు. కాలాన్ని, శ్రోతల అభిరుచిని బట్టి నౌషద్ కొత్త పద్ధతులు ఆరంభిస్తాడా? ఆయన కొత్త పద్ధతి ఆరంభించడంతో కొత్త అభిరుచి ప్రారంభమవుతాయా అన్నది ఒక సమస్య. ఈ మార్పులు క్రమంగా సినిమాలలో ఫీలింగ్ షాట్లలో ఒకదాంతో ఒకటి కలిపి వీణ మీద స్వరాల పాత పద్ధతి కొత్త దాని మీదకి శారదా స్టేషన్ మాస్టర్ చిత్రాల నుండి రత్తన్ వరకు స్థూలంగా ఒక ఘట్, తర్వాత కొద్దిగా మార్పులు వచ్చి అనోఖీ ఆదా, తర్వాత పద్ధతి పూర్తిగా మారేది. రత్తన్ పాటల రూపం అప్పటికి చాలా కొత్త. పల్లవి దానికి సరిపడే బరువుతో ఆర్కెస్ట్రా, తరువాత చరణం, మళ్ళీ అంత పొడుగున ఆర్కెస్ట్రా, తిరిగి మాట వరుస మారి పాట వరుస అంత చరణం అలా వచ్చి ఈ పాటలు సంచలనం కలిగి మిగతా వాడు చాలామంది నౌషద్ పద్ధతిని హతమార్చేశారు. పల్లవి నౌషాద్ పెట్టినంత పొడగ్గా వాళ్ళు పెట్టం అన్మోల్ ఘడిలో స్వరయా పాడిన సావుజా, క్యా దిల్లగీలో శ్యామ్ స్వరయాలు కలిసి పాడిన తూ మేరీ చాందమై తేరీ చాందని, షాజహాన్లో సైగల్ మధుర స్వరం విని పెంచిన గమ్ దియే ముష్కిల్, అజీమ్ అఖ్తర్ పాడిన అగ్గలగి ఈ కోవకు చెంది. ఈ పాటలు వింటున్నప్పుడు ఉవ్వెత్తున లేచిన కెరటం మీద కూర్చొని అది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నట్టనిపి గమ్ దియేలో కొద్దిపాటి మందస్వరాలు వరుసలు కట్టి వివరించాడు నౌషద్. ఆన్లో పాటల రచనా శిల్పం ప్రత్యేకించి చెప్పాలి. 2-3 స్వరాలలోనే కడియబోసి విసిగెత్తకుండా వరుసలు కట్టి దాదాపు సూటి బాట మీద పొడుగాటి పాట పల్లవులు కట్టాడు. స్వర విన్యాసానికి చెప్పుకోవాల్సింది అందాది చిత్రంలో ముఖేష్ పాడిన తోడ్దియా దిల్ మేర. అందులో స్వరాలు, అనుస్వరాలు మొత్తం 16 రచయిత స్పృశించారు. కేవలం ముట్టుకొని చక్కా రావటమే కాదు, వాటిలో ప్రతి స్వరాన్ని సార్థకం ప్రయోగి అన్ని విధాలా ఉత్తమం అన్నదగ్గ పాట, ఆల్రౌండ్ మాస్టర్ పీస్ అని లతా దీన్ని అభివర్ణించి మెచ్చి. ఇది చాలా టీవీ వింటున్న కొద్ది అది ఇలాంటివి వింటున్న కొద్ది కొత్త అందాలు స్ఫురిస్తాయి, కొత్త రంగులు కనిపిస్తాయి. ఆ పాటతోటే ముఖేష్ ఒక్కసారిగా తారాపథాన్ని అందుకుని ఆనోఖీ ఆదా వరకు నాటక్, దిల్లగి, దాస్తాన్, అందాజ్, దర్ద్ వంటి చిత్రాలు అనేక రకాల ప్రయోగాలు చేస్తూ త్రిస్థాయిలా శంషాద్, ముఖేష్, రఫీ, లతాల కంఠాలతో విగరి సినిమా సంగీతాన్ని అపూర్వమైన ప్రజాదరణను సంపాదించి దీదార్లో రఫీ మేరీ కహాని, దలారీలో రఫీ లతా పాడిన సుహానీ రాత్, జాదూలోని ప్యార్ కే సాగర్ సే రఫీ, ఆనోఖీ ఆదాలో భూల్ గయా సావరియా లతా ఎవ్వరూ మరిచిపోలేని. సంగీత ప్రియులకు ఈ పాటల వాద్యాల ఉపశృతులు కూడా కంఠత. అసలు ఏ సంగీత దర్శకుడికైనా ఆర్కెస్ట్రాలు అపారమైన ప్రతిభ చూపే అవకాశం. పాటకి ఎత్తులు, ప్రతులు, ఉపశృతులు, సమానాంతరాలంకార రూపకాలు, విశేషణాలు, అర్థ వివరణ, కారికలు అన్నీ ఈ వాద్యాల్లో పొందుపరచవు. పాటలో సాహిత్యాన్ని, అందులోని భావాన్ని రాగరేఖల్లో చిత్రించవు, వర్ణ చిత్రాలు స్ఫురింపజే. ఇవి ఇంకా మరెన్నో అలా చేయవచ్చునని నౌషద్ కంపోజిషన్ విన్న మీదటనే బాగా తెలిసొచ్చి ఆయన ఆర్కెస్ట్రాలో 60 వాద్యాలను
కొత్త చిత్రం మొగలే అజాం కోసం 200 వాద్యాల వరకు ఉంటాయి. 20 వయోలిన్లు చెప్పగల సంగతిని 6 వయోలిన్లతో చెప్పించడం ఆయన గిట్టదు. 19తో సరిపెట్టవచ్చునేమో అని అనుమానించేందుకు కూడా వీలైనంత ఆయన వాటిని ప్రయోగిస్తారు. పాశ్చాత్య వాద్యాలన్నిటినీ గురించి నౌషద్ తెలుసుకున్నాడు. సింఫనీ చాలా సమర్థంగా కల్పించడం నడబడి అభ్యసించారు. నాటక్ చిత్రంలో ఉమాదేవి ఇప్పటికీ హాస్యనటి తుంతున్ పాడిన దిల్ వాలే ఆంగ్లేయ విధానంలో చేసిన పాటలు చాలా మంచి పాట. కేవలం వాద్య సంగీత పాటలే కాదు కూడా నౌషద్ మ్యాజిక్ వాండ్లోంచి వస్తే శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తారు. దులారీ చిత్రంలో టైటిల్ మ్యూజిక్ రికార్డ్ ఆ రకం వాటిలో అమ్మకం రికార్డులన్నీ చితగ్గొట్టేసి కొత్త రికార్డుకు సాగి. అలాగే దాస్తాన్ మేళా చిత్రాలు కథావస్తువుని ఉద్ఘోషించే వాద్య సంగీత రికార్డులు విశేష ప్రజాదరణ మేళాలు ధర్తీకో ఆకాశ పుకారి అన్న వాక్యాన్ని ఆయన వాద్య సంగీతంలోకి అనువదించిన అంత పని జరుగుతుందని పంచి గుండె చల్లు. ఏ పాట చేసినా ముందర అదంతా విని అందులోని ఆ పాట వచ్చే సన్నివేశం అక్కడి పాత్రల స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకొని ఆ పైననే ఆయన తనచనికి ఉపక్రమిస్తాయి. అందువల్లనే ఆలస్యం అద్భుతమైన సంగీతం అనుభవిస్తాయి. అందువల్లనే ఆయన పాటలు కొన్ని ఆపాత మధురాలు కాకపోయినా అన్ని విధంగా ఆలోచనామృతం అనిపిస్తాయి. అయితే ఇంత ఆశించి పనిచేసి ఆ సందర్భం పాటకు యోగ్యమని తనకు అనిపిస్తేనే పాటను కూర్చే స్వాతంత్రం సంపాది ఎంత ఆలోచించి పనిచేసే నౌషద్ మదర్ ఇండియాలో నగరీ సగరీ ద్వారీ ద్వారీ అనే పాటలు సందర్భ శుద్ధిని 1000 కళ్ళతో పరిశీలించి మరీ పెట్టాడని అనుకో. అది చిన్న అపస్వరం. మదర్ ఇండియాలో పాటలని నిండుగా అర్థం చేసుకున్న కొద్దీ చవులూరించేవిగా ఉన్నాయి. ఆర్కెస్ట్రా పేరు చెప్పుకోవలసిన చిత్రం మరొకటి ఉడన్ కఠోర. నదీ యాధరీ బహు అనే పాటల్లో స్వరకల్పన నది ఎంత మెల్లగా నిండుగా ప్రవహిస్తుందో వర్ణించి దాన్ని ఆ నేపథ్యంలో వాద్యాలుగా మానవ కంఠ స్వరాలని ఒక మంచి ప్రయోగం చేశాడు నౌషద్. ఈ చిత్రంలోనే టైటిల్ మ్యూజిక్ ఆయన చేసిన ఆర్కెస్ట్రేషన్. ఈ నౌషద్ స్వతంత్రంగా నిర్మించిన చిత్రం ఆయన అభిమానులకు కూడా చాలా బాధ కలిగింది. ఇది సన్మాన పత్రాల్లో పేర్కోవాల్సిన అంశం ఎంత మాత్రంగా. ఈ ఉడన్ కఠోరా చిత్రంలోనే శాస్త్రీయమైన సంగీతం కూడా వినిపించారు. మెహబత్ కే బహు రాహూమే రఫీ అనే ఆ పాట నౌషద్ రచనలో చాలా గొప్ప. సినిమా సంగీత రచయితలు సాధారణంగా 2-3 రాగాలు కలిపి పాటలు చేస్తారు. కొందరు ప్రజ్ఞానిధులు ఒక రాగం అనుకొని చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే అది ఇంకో దానిలోకి జారిపోవడం వేరే సంగతి. రాగాలను మేళవించి ఎన్నో పాటలు చేసిన నౌషద్ కొన్ని చిత్రాలు శుద్ధమైన రాగాలు యథాతథంగానే వాడి ప్రయోగం తెలిస్తే దేనినైనా ప్రజలు ఆదరిస్తారన్న మాట రుజువు చేయాలి. బైజు బావురాలు పాటలన్నీ అలాంటివి. అందులో హరి ఓం మొదట ఖాన్ సాహెబ్ బడే గులాం అలీ ఖాన్ చేత పాడించాలనుకు లతా రఫీ పాడిన ఝూలేమే పవన్ కి ఆయా బహార్ అని మరొక. ఇది పీరు రాగంలో చేసి సాధారణంగా ఈ రాగాన్ని బాధ పలకటానికి ఉపయోగం. నౌషద్ దీన్ని ప్రేమ గీతంగా మనోహరంగా తొడిగారు. శబాబులో రఫీ ఆయేన బాలం జయ జయ సంతి జయ వసంతి జయ జయ వసంతి జయ జయవంతి జయ
జయవంతి రాగానికి లలితానువ షబాబులో పాటలన్నీ ఈ శ్రేణిలో లతా పాడిన మర్నా తేరీ గలీమే మరపురాని ఇటీవల సోనీ మహివాల్లో ఈ చిత్రంలో కూడా అన్ని శాస్త్రీయమైన వరసలే చేశారు. అందులో మహేంద్ర కపూర్ అనే కొత్త గాయకుడు నౌషద్ పరిచయం. నౌషద్ సృజనాత్మక ప్రతిభ గల విద్వాంసుడు. కళ పరిణామశీలమైందని గుర్తి వ్యాపారపు ఒత్తిడిని బట్టి వ్యవహరించకుండా ఉండగల వివేక్. సంగీతం ఆయనకు సర్వము అని నమ్మి అందులోంచి తీసి ఇవ్వదగల సర్వస్వాన్ని తీసుకోవటాన్ని నిరంతరం కృషి చేసే కళారాధు. ఈ ప్రయత్నంలో ఆయన భారతీయ చలనచిత్ర సంగీతాన్ని ఎన్నో కొత్త మార్గాలలో నడిపారు, ఎన్నో వరబడులు పెట్టి. అంచేతనే ఆధునిక చలనచిత్ర సంగీత చరిత్రలు ప్రతి అధ్యాయాన్ని మొదటి వాక్యంలో నౌషద్ పేరే కనపడుతుంది, వినపడుతుంది. అందాల రాముల్లో ఒక జోక్. భగవంతుడి సృష్టిలోనే తేడాలున్నాయి, పొట్టి పొడుగు లావు సన్న, ఆడ మొగ అందాక ఎందుకు, భగవంతుళ్ళలోనే అంతస్తులున్నాయి. పెద్ద కొండ మీదకెళ్తే 10 రూపాయలు వేస్తాయి, చిన్న కొండ మీదకెళ్తే 5 పైసలు వేస్తాయి. చెత్తార్ చెదార్. అనగనగా ఒక మదరాసి నిర్మాత. అందువల్ల అతను బెంగాలీ కథ కావాలని, అందువల్ల కలకత్తా వెళ్ళి బోలెడు డబ్బులు పెట్టుకొని బోలెడు కథలు కొనాలని. తెలుగు మదరాసి అంటే బాగుండదని బంగాళీ డాబు తొలుక్కొచ్చి ఆషో బోషో అంటూ మద్రాసు కథలు చెదార్ అనుకుంటూ వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి బస రేటంతా ఏముంది సార్ ఈ ఫీల్డ్లో తెలుగు కథకి ఇచ్చేటంతా అన్నాడు మేనేజర్. ఓసి ఇంతేనా అని గొప్ప హోటల్లోకి వెళ్తానన్నాడు. అంతలోనే ఆశ్చర్యపడి లేచి మొహం కడుగులు టీ తాగి తందనాలాడింది. సార్ మీరు తెలుగొడ్డు నాకు మీరు గొడ్డు తెలుగు మాట్లాడుతున్నారే, మీరు తెలుగు సార్ అన్నారు. ఎస్ సార్. అవును కానీ ఏమిటి సార్ వాళ్ళంతా కలకటా మీద పడుతున్నారు, ఈ పాటి మన వాళ్ళు రాయలేరండి అన్నారు. మన వాళ్ళుట్టి కథవాయోయ్ అన్నాడు. ఆ మాట నిర్మాతలనే అన్నాడని అపోహ పడబోయి ఆపుకొని బహుశా కథకులనే అయి ఉంటుందని సమాధాన పరచుకొని ఊరుకున్నాడు మేనేజర్. ఆ తర్వాత నిర్మాత ఎక్కడికి వెళ్ళినా అదే వర్క్. కొంపదీస కలకట అనుకొని విశాఖలోను విజయనగరంలోనే దింపేయలేదు కదా రైలు వాడు అని భయపడి. కారణం ఊరంతా మదరాజు, బెంగాలీలు 1 తగులు. అలా తగిలిన వాళ్లలో ఒక చక్కని చిన్నది గిరుక్కన వెన్నకి తిరిగి చొరుక్కన చూసి ఇడియట్ కళ్ళు కనబడలేదా, అరే మీరు కూడా తెలుగునేనా అన్నాడు నిర్మాత కళ్ళు. అఫ్కోర్స్ కాదు, మా నాన్న బెంగాలీ ప్రొడ్యూసర్, మా ఇంటి కథల కోసం మదరాసీలు వస్తారు, వాళ్ళ మాటలు వినక తెలుగు తగులుకొని. బట్ ఇట్ ఈజ్ స్వీట్ లాంగ్వేజ్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారటగా. దేశ భాషలో తెలుగు లెస్ అంటారగా. తెలుగు చాలా తీయని భాష, అందా చిన్నది తీయక. ఆ అమ్మాయి డైలాగులో మొదటి వాక్యమే నిశ్చేష్టుడైపోయిన నిర్మాత చేష్టుడై సిగ్గుబడి, మా మొహం మీ ముందు మా ఇదంతండి, అసలు మా వాళ్ళందరికీ బెంగాలీ అంటేనే ఇష్టం, తెలుగు. ఐ లవ్ శరత్, ఐ లవ్ ఆల్ బెంగాలీ హిట్ పిక్చర్స్, ఐ లవ్ బెంగాలీస్, ఐ లవ్ యూ. మీ కళ్ళు బెంగాలీ హిట్లో డైలాగుల్లా మెరుస్తున్న మీ యవ్వనం బెంగాలీ హిట్ కథలా బింకంగా ఉంది, మీ జుట్టు బెంగాలీ హిట్ కథలా పొట్టిగా ఉంది. దీనికి తెలుగు వరస కలిపి సరోజాదేవి జగనాల వరకు జడలు అరవపూలు తురిమితే అయ్య బాబోయ్ నేను చెప్పలేనన్నాడు నిర్మాత. ఆ ముఖస్థితిలో ఆ చిన్నదాని గుండె జల్లు. హఠాత్తుగా ఆ యువకుడి హృదయం సమర్పించేసి
అయింది తనంది పుచ్చుకుందామనేవారు హృదయం తనతోనే ఉన్నట్లు గమని సిగ్గుపడి బయట సవరించుకొని సారు కొంచెం అసింతా కూర్చోండి నాన్నొస్తున్నాడు. నాన్నగారు వస్తూనే ముక్కు పుటాకలేదు. ఎవరక్కడ? ఇక్కడ తెలుగు ప్రొడ్యూసర్ ఉన్నాడు ఎవరు అన్న. నేను కాదు నాన్న అంది అమ్మ. తండ్రి నిర్మాత వంక చూసి ఆయన కూడా కాదు, ఆయన మనవాడే వెంకట్రావు. తెలుగు వాళ్ళు మన కథలతో పిక్చర్లు తీసి బాగుపడిపోతున్నారన్న దీనిలో ఆయన ఇక్కడికి వెళ్ళి తీద్దామని చూస్తా అంది అమ్మ. వెంకట్రావు సిగ్గుపడి ముడుచుకుపోయారు. అయితే రండని గర్భగుడిలోకి తీసుకెళ్ళి 5-6 హిట్లు చూపించాడాయి. 5-6 నాకు ఇచ్చేయండి అన్నాడు. అన్నీ మీకెందుకు, ఒకటేగా తీస్తారు అన్నాడు భూషోబాబు. చిత్తం సాయంత్రం 1000కి మళ్ళీ ఓ భోగీలు జనం వస్తున్నారు. కాంపిటీషన్ 4 కంట్రోల్లో ఉంటే అని. ఆ మాట ఇక్కడ కంట్రోల్ అయ్యే ఒక ఆయన ఉన్నారు, మదరాజీయే. ఎవరికి కావాల్సిన ఆయన ద్వారానే రావాలి. ఆయన ఇక్కడ టోకు రాక్షసు. అసలు మీకు ఇవి చూపించడమే నేరం. ఆయనకి తెలిస్తే కొంప మురుగుతుంది. అంబడం అసలు వల్లక. నిర్మాత ప్రియురాలి వంక దీనంగా చూశాడు. ఆమెలో ఉన్న అతని హృదయం గొల్లున ఘోష. నేతాజీ అంది బెంగాలీ. ఏ ఖాందాస్ కీ ఇజ్జత్ అని 4 కలుసుకొని క్యా మేరీ బేటీ అన్నారు. అమ్మాయి సిగ్గుతో నిర్మాత పాణిని గ్రహించి ఈఎం సీత మమ సుత అనుకొని తండ్రి పొంగిపోయాడు. నీ మనసుని కాదంటానా అమ్మ? తప్పకుండా. నువ్వు అతన్ని పెళ్ళాడితే ఒకటేమి 5-6 పిక్చర్లు అతనికే అమ్మేస్తా అన్నాడు తండ్రి కూడా. నిర్మాత ఎగిరి గంటేశ. మర్నాడు కలకత్తాలో తెలుగు నిర్మాతలందరికీ పార్టీ ఇచ్చి వాళ్ళు సన్మాన సభ జరిపి నాది అదృష్టమంటే జన్మ ధన్యమైంది. ఏకదమున 5-6 హిట్ పిక్చర్లు దొరికాయి అన్నాడు నిర్మాత ఉత్సాహంగా గర్వం. ఆ మాట వినగానే అమ్మాయి గుండె గుబేరు, ప్రాణం నీరుగారి. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు. మా నాన్న దగ్గరున్న పిక్చర్ల కథ కోసం నాకు మనసిచ్చి పెళ్ళాడతారన్నావు అంతే అంది కిటికీలోంచి బయటికి చూసి. కిటికీ తలుపు మూసి ఉన్నందువల్ల గొళ్ళాలు ఓ పట్టాన ఊడి రానందువల్ల వెనక్కి తిరిగి చూసింది కోపం. నిర్మాత కిటికీ మీద కోపం కూడా తన మీదే అనుకొని ఆమెకెంతో నచ్చజెప్పి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తాను. కథల రైట్ల కోసం నీ కోసం కూడా నిన్ను ప్రేమి. ఇది సరిపడి విధాల చెప్పాడు వెళ్ళాను. ఇక్కడికి ఆలస్యం చేస్తే ఈ పిక్చర్ ఇంతకుముందు చూసి ఉండగల ఇతర మద్రాసీ కథాధరుడు వీటిలో ఐడియాలు క్లైమాక్స్ ట్విస్టులు కొన్ని మద్రాసీ కథల్లో కలిపేసి పిక్చర్లు తీసేస్తారని భయపడి హడావుడిగా పరిగెత్తుకెళ్ళాడు. 6 నెలలు తిరిగేసరికి అతను 2 పిక్చర్లు పీకేశాడు. ఈ లోపల అమ్మాయికి ఎన్నో ఉత్తరాలు రాసి, నీ పిక్చర్ల కోసం కాదు, నీ కోసం నిన్ను ప్రేమించాను అసంతాను. ఒకనాడు ఆ పిల్ల బొంబాయి వెళ్ళేసరికి ఆమెను చూసి బొంబాయి బాలిక అనుకొని ఒక మద్రాసు నిర్మాత హిందీ పిక్చర్లో మద్రాసీ యువతి వేషాన్ని బుక్ చేయడం, ఆమె బంధుమిత్ర సపరివారంగా విమానం ఎక్కి మద్రాసు విడిసి అనుకోకుండా తన మాజీ మనోహర్ తీసిన చిత్రాలు 2 ఒక స్టూడియోలో చూసి ఒక్కసారిగా ఆమె కళ్ళు తెరుచుగా అపోహ చెరగిపోయి నిర్మాతకు నిజంగా తన తండ్రి కథల మీద మోజు లేదని రుజువైంది. ఎందుకంటే అతను తీసుకొచ్చిన కథలు 2 ఆధారంగా అని చెప్పి మరి ఆ పిక్చర్ తీసిన వాటికి వీటికి ఏ కోశాన అంత పూర్తిగా పరిమార్చి మద్రాసీ పిక్చర్ అనుకో. ఎంత నిర్మల హృదయం అని కూడా పక్క ఫ్లోర్లో రికార్డ్ ఆర్కెస్ట్రా గుళ్ళు. ప్రాణనాథుని అపార్థం చేసుకున్నానంటూ నిర్మాత కాళ్ళ మీద పడి లేచి కౌగలించుకోబోయింది. నిర్మాత ఆమె వెనుక యగాదిగా చూసి ఆమె మద్రాసీ పిక్చర్ కావలసిన సౌత్ ఇండియన్ వేషంలో నువ్వు నా మనసు హరించిన బెంగాలీ పిల్లవు కావు,
నువ్వు ఎవరో మద్రాసి, నువ్వు నాకక్కర్లా అంటూ హెవీ ప్రొజెక్షన్ బిల్లు పట్టుకొని బరువుగా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయాడు నిర్మల్. జ్యోతి ప్రారంభ సంచికలో ఈ వ్యాసంపై పెసరట్ల పొట్టు దగ్గర సీత, లత అవ్వగారు అట్టులు పెట్టరు, రాము అకే అట్టులు ఉట్టినే పెట్టరు, ఇట్టులే పెట్ట, డబ్బులు ఇవ్వాలని వేళ్లతో సైగ, అట్టులే ఇచ్చడం, డబ్బులు ఇస్తాం, అందాలు చామ రామచామిది భారీ విగ్రహం. తెలుగు సినిమా అంత. ఆ మాటకొస్తే దాదాపు అరవ సినిమా డైలాగ్ పొడుగ్గా ఉండేవాడు. కాగా సగటు భారతీయ హీరోయిన్ అంత లావుగా ఉండేవాడు. విక్రమార్కుడి మార్పు సింహాలు. ఆస్పత్రి మందులందు అంటేమి కానపడదు. ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడ. దేవుడికి మొక్కినప్పుడు, హోటల్లో మెక్కునప్పుడు, రైళ్లలో ఎక్కునప్పుడు, బస్సులో చిక్కినప్పుడు హెచ్చన్న మాటల తగ్గన్న మాట లేదు. సహపంక్తి భోజనాల కొంపేమి మునిగి. అందాల రాములో పాట. రేపు గిరిజ రేలంగిని గురించి వివరాలు తెలుసు.